హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ రౌండ్గా కావాలి, షేప్ అనేది కూసిగా కాకుండా రౌండ్ షేప్ కావాలి అని చెప్పారు. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మనం క్లాత్ ఎలా ఇవ్వాలి, డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మెజర్మెంట్స్తో నాకు 3 బ్లౌజెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ బ్లౌజెస్లో ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కేమో చిన్న పఫ్ కావాలన్నారు. అందువల్ల బుట్ట హ్యాండ్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అందుకోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా ష్రింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున మనం ష్రింక్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఈ ఎర్రర్స్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము. మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తాను. ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం 2 షోల్డర్స్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి కరెక్ట్గా కొలత తీసుకోవాలి. ఏ మాత్రం మీరు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోలేదు అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది చేంజ్ అయిపోతుంది. 1 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ వచ్చింది అంటే చెస్ట్ దగ్గర పట్టినట్టు వస్తుందన్నమాట. కాబట్టి చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి. షోల్డర్స్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసి చెక్ చేసుకున్నప్పుడు నాకు కరెక్ట్గా 16.5 ఇంచెస్ వచ్చింది. అంటే 33 ఇంచెస్ అనమాట చెస్ట్ లూజ్. 4వ భాగం 8.5 ఇంచెస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలా చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవును కూడా చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా 12 ఇంచెస్ ఉంది. బ్లౌజ్ పొడవు 12 ఇంచెస్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. మీరు రైట్ సైడ్ చెక్ చేశారు అంటే 1/2 ఇంచ్ అయితే డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం ఒక సైడ్ మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి 1/4 ఇంచ్ తగ్గుతుంది. 2 వైపులా అంటే 1/2 ఇంచ్ తగ్గుతుంది అనమాట. అందువల్ల రాంగ్ సైడ్ ఇలా ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం వల్ల మనకి ఖర్చుతో సహా ఆర్మ్ హోల్ లూజ్ అయితే వస్తుంది. కరెక్ట్గా 7.5 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ ఫోల్డింగ్ మీద కదా, అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. 27.5 ఇంచెస్ వచ్చింది. 4వ భాగం తీసుకోవాలి. టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి, లేదా క్యాలిక్యులేటర్ అయినా వేసుకోండి. ఇలా 4వ భాగం తీసుకుంటే టేప్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనకి నడుం లూజ్ 6.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ ఉంది. నేనైతే 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా నడుం లూజ్కి మ్యాచ్ అయ్యేలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా బాడీ నుంచి కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేస్తే ఒకవేళ ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్లో కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం కట్ చేసే బ్లౌజ్లో డిఫెక్ట్స్ రాకూడదు. అంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాల్సిందే. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేశాను. నడుం లూజ్ ఏమో 7 ఇంచెస్, ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం 1.5 ఇంచెస్ ఇచ్చాను. అలాగే నడుం లూజ్ దగ్గర కూడా ఖర్చు కోసం సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు అయితే ఇచ్చాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు 12 ఇంచెస్ ఉంది. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 13 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను ఖర్చుతో సహా. సేమ్ మార్కింగ్ని పై వైపున కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ స్లిప్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచెస్ ఉంది. మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ షోల్డర్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం లోపలి వైపుకి మార్క్ చేసుకోవాలి. బయట వైపుకి మార్క్ చేశారంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఈ కస్టమర్కి షోల్డర్ ఏమో చాలా చిన్నగా ఉండాలి, నెక్ బ్రాడ్గా ఉండాలన్నమాట. అలా తనకిష్టం. తన ఇష్టానికి తగినట్టుగా మనం నెక్ బ్రాడ్ ఇవ్వాలి, అలాగే డీప్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ షోల్డర్ స్టిప్ ఏమో 1.5 ఇంచెస్, నెక్ వచ్చేసి కొంచెం ఎక్కువ వస్తుంది, 2.5 ఇంచెస్ వరకు వస్తుంది.
బ్యాక్ నెక్ డీప్ని కూడా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి. ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి. నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ అవన్నీ కస్టమర్ చాయిస్. ఇలా క్రింది వైపున కూడా కరెక్ట్గా 2.5 ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఉంది నెక్ వెడల్పు. సేమ్ మార్కింగ్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ కావాలంటే రౌండ్ షేప్, తన ఇష్టానికి తగినట్టుగా నెక్ షేప్ అయితే ఇవ్వాలి. నేనైతే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను. క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి. కొంచెమే ఇస్తున్నాను, ఎందుకంటే నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కదా, అందువల్ల 1/4 ఇంచు వరకే బ్రాడ్ ఇస్తున్నాను. మీకు బ్రాడ్ ఇంకా కావాలి అంటే బ్రాడ్ ఎక్కువ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ ఏమో 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఎల్ షేప్లో లైన్స్ని కలుపుకున్న తర్వాత కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్ అయితే ఇవ్వాలి, లేదంటే చంక దగ్గర పట్టినట్టుగా వస్తుందన్నమాట. ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఈ 2 లైన్స్ మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేసుకొని ఈ లైన్స్ టచ్ అయ్యేలా ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ లేదా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి మనం ఈ ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 7.5 ఇంచెస్ వస్తే ఓకే, రాలేదంటే మనం ఈ చంక డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది. చూసారా, 1కి 2 సార్లు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా రావాలన్నమాట. ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ తక్కువ అయిందనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది. సపోజ్ ఎక్కువ వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి మిడిల్ మార్కింగ్ తెలుస్తుంది కదా, టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ నెక్ డీప్ కంటే బ్యాక్ సైడ్ డాట్ అనేది నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ తక్కువ ఉండాలన్నమాట. 2 వైపులా ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా ఉండడం అలాంటి డిఫెక్ట్స్ అయితే అస్సలు రావన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి. ఇలా టక్స్ని మార్క్ చేసుకోవడం వల్ల మనం సైడ్ జాయింట్ని హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ అనేది ఒకదాని మీదకి ఒకటి నీట్గా వస్తాయన్నమాట. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, సెకండ్ సైడ్ మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. అందువల్ల ఇది లైనింగ్ క్లాతే కాబట్టి మీకు 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. ఒకవేళ జాయింట్ వస్తుంది అంటే ఇలా 4 ఫోల్డింగ్స్ ఒకే విధంగా ప్లేస్ చేసుకోండి. లేదు మాకు 2 వైపులు మాత్రమే జాయింట్ వేసుకుంటాం, లైనింగ్ క్లాతే కదా అంటే ఫస్ట్ నేను ఫోల్డ్ చేశాను కదా, ఆ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ని మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇదే హ్యాండ్ పొడవు కావాలన్నారు, కానీ పై వైపున మాత్రం కొంచెం పఫ్ కావాలన్నారు. హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా 6.35 ఇంచెస్ వరకు ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని నోట్ చేసుకొని మనం పఫ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. క్రింది వైపునైతే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను, అందువల్ల 1/2 ఇంచ్ ఖర్చునిస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని నీట్గా కలుపుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నీ మీకు నీట్గా అర్థం అవడం కోసమే. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే పై వైపున పఫ్ వస్తుంది కాబట్టి హ్యాండ్ పొడవు కొంచెం పెరుగుతుంది, అందువల్ల ఇలా మార్క్ చేశాను. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 7.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవు అయితే వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది, లేదా 3.5 ఇంచెస్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకుందాము. పై వైపున పఫ్ కోసం 2.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను, వెడల్పు కూడా 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు మీకు పై వైపున బుట్ట కొంచెం ఎత్తు కావాలి అంటే 3.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే 2.5 ఇంచెస్ పై వైపున, అలాగే బుట్ట వెడల్పు కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బాడీ ఫిట్టింగ్ పాయింట్ 7.5 ఇంచెస్ కదా, 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను.
అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర క్రింది వైపున హ్యాండ్కి అయితే 2 ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా, ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ మనం బుట్ట హ్యాండ్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు వరకు మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారా, 8 ఇంచెస్ వరకు ఉంది. కరెక్ట్గా 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా పఫ్ హ్యాండ్ని క్రింది వైపున ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ ఫిట్టింగ్ పాయింట్కి ఇలా నీట్గా టచ్ అయ్యేలా కర్వ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా రావాలన్నమాట. బుట్ట హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ 1/4 ఇంచ్ తగ్గిస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. ఇలా తగ్గించడం వలన హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది కదా, ఈ కర్వ్కి సాగే గుణం ఉంటుంది. అందువల్ల మన హ్యాండ్ని బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ స్టిచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ 2 మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక 1/4 ఇంచ్ తగ్గించేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో మనకి టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ పఫ్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ కూడా టక్స్ని ఇస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి పఫ్ ప్రిల్స్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు. పఫ్ హ్యాండ్కి మీకు లోతు కావాలంటే తీసుకోండి, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. తీకపోయినా కూడా ఏమీ కాదు. కావాలంటే కొంచెమైతే లోతు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. క్రాస్గా వీలైనంత క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ కదా, నేనైతే హ్యాండ్కి లోతు తీయట్లేదు. మీకు కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను అంతకుముందు కూడా ఈ క్లయింట్కి పఫ్ హ్యాండ్స్తో బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అందువల్ల నేను లోతు అయితే తీయట్లేదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. టక్స్ ఉన్నాయి చూసారా, ఆ టక్స్ ప్లేస్ని కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, ఇవన్నీ నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కూడా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకోవాలి. మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఖచ్చితంగా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వస్తుంది, అలాగే షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది. అంతేకాని ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా 5.5 ఇంచెస్ ఉంది చూసారా, ఇలా చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్ ఉంది కదా, కానీ 1/2 ఇంచ్ ఎక్కువైతే ఇవ్వమన్నారు. అందువల్ల 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి, బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ నెక్ లైన్ ఉంది చూసారా, ఈ బాక్స్లోనే నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు, అందువల్ల నెక్ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు. సన్నగా ఉన్నప్పుడు బ్రాడ్ ఎక్కువ ఇచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ బాగుండదు అనమాట. అందువల్ల ఇక్కడ బ్రాడ్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం స్టార్ నెక్ కావాలన్నారు. అందువల్ల క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా స్టార్ నెక్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి ఈ నెక్ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే ఇచ్చాను. మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే ఒక 1/4 ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవు కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నీట్గా ఫిట్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పొడవు తీసుకున్నాను. లేదంటే మామూలుగా నేను ఎలా అయితే మార్క్ చేస్తానో ఆ విధంగా మార్క్ చేసేదాన్ని. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి పై వైపున ఖర్చుని వదిలేయాలి. ఫస్ట్ డాట్ క్రింది వైపున ఒక 1/2 ఇంచుతో ఖర్చుతో సహా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేశాను. కొంచెం లాగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. 12 ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది. సేమ్ మార్కింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకున్నాను. ఏ మాత్రం మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించారనుకోండి,
ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి క్లాత్ సరిపోక బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ అయినా లాక్కుంటారు, లేదా ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి, చెస్ట్ లూజ్ అయిపోతుంది అనమాట, ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోత్ వచ్చేసి 1/2 ఇంచుకి తీసుకుంటే సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మార్క్ చేసుకున్నాను కదా, అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేశాను. మిడిల్లో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే. ఫ్రంట్ పార్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి ఇక్కడ డాట్ హైట్ ఎంత తీసుకున్నాను, వెడల్పు ఎంత తీసుకున్నానో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చెస్ట్ తక్కువ కాబట్టి 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఇక్కడ నడుం లూజ్ 7 ఇంచెస్ కదా, మధ్యలో డాట్ కోసం క్లాత్ వదిలేసి 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు నాకు కరెక్ట్గా 2 ఇంచెస్కి సరిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ 3 ప్లేసెస్లో టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను. గమనించారా? ఈ 3 ప్లేసెస్లో వచ్చిన గ్యాప్కి మనం 1 ఇంచ్ ఖర్చుని యాడ్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ వస్తుంది, బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇలా మీరు షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఎక్కువ తక్కువలు రాకుండా. చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. అలానే షేప్ బెల్ట్ ఒకవేళ చెస్ట్ తక్కువ ఉందనుకోండి, పెద్దదిగా రాకుండా పొట్ట మీదికి రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి. డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10-10.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. మీరు అడుగుతూ ఉన్నారు కదా షేప్ బెల్ట్ని క్లియర్గా చెప్పండి అని. ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని 1 ఇంచ్ అయితే ఖర్చు ఇస్తాను. నేను స్టిచ్చింగ్లో క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాను, అందువల్ల 1 ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను. అలాగే మిడిల్లో 1.25 ఇంచెస్ ఉంది, 2.25 ఇంచెస్కి మార్క్ చేశాను. చివరిలో 1.35 ఇంచెస్ ఉంది, 2.35 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకొని ఇలా షేప్ నీట్గా వచ్చేలా, పై వైపున కూడా కర్వ్ షేప్ ఇలా రావాలి, అలా వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ మీకు ఒకవేళ పెద్దదిగా అనిపిస్తుంది, పొట్ట మీదకి వస్తుంది అనిపిస్తే క్రింది వైపున 1/2 ఇంచుకి కానీ 1.35 ఇంచుకి కానీ ఇలా మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ ఫ్రంట్ సైడ్ ఒక 3 లేదా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి. చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది అనమాట, అంటే పెద్దదిగా వస్తుంది. అలాంటప్పుడు మనం షేప్ బెల్ట్ని ఈ క్రింది వైపున 30 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేస్తే షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ క్లయింట్కి మరీ పెద్దదిగా రాలేదు షేప్ బెల్ట్ అయితే, అందువల్ల కొంచెమే క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేశాను. ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. క్రింది వైపున కూడా క్రాస్ ఉంది కాబట్టి పొట్ట మీద అదిమినట్టుగా టైట్గా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ ఉంది, ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది కదా. పెద్ద బార్డర్ ఉన్న సైడు హ్యాండ్కి పఫ్ వచ్చేలా ఇలా కరెక్ట్గా క్లాత్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు డిజైన్ ఏదన్నా నిల్చుని ఉండే బొమ్మలు అలా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ బొమ్మలు కానీ ఇళ్ళు చెట్లు అలాంటివి ఉంటే నిల్చుని ఉండేలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది. అలాగే ఇక్కడ డిజైన్ అంతా ఒకేగా ఉంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను. క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి మనం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్లో 3 లేదా 4 లేయర్స్ వరకు తీసుకొని షేప్ పెట్టి స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ కూడా క్రింది వైపున క్లాత్ ఏదైనా నీట్గా ఉందా, ఎక్కువ తక్కువలు ఉన్నాయా ఇవన్నీ చూసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి
చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. క్లాత్ సఫిషియెంట్గా ఉంది. మనం డోరీస్ని లక్కర్స్ని కూడా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే షేప్ బెల్ట్కి కూడా ఒక 2 లేదా 3 లేయర్స్ వరకు షేప్ బెల్ట్కి క్లాత్ ఉంటే షేప్ బెల్ట్కి కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ప్యాంట్ క్లాత్ లేకుండా ఒరిజినల్ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా నేను బ్లూ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే డిజైన్ చేస్తున్నాను. శారీలో బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక 2 బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఆ బ్లౌజెస్ని కూడా కట్ చేశాను. ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయ్యాక ఎలా వచ్చాయో కూడా స్టిచ్చింగ్ వీడియో ఎండ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఈ 3 బ్లౌజెస్ని స్టిచ్ వేశాను. ఈ బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా, తప్పకుండా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.